సుమన్ టీవీ ప్రెజెంట్ మనం మల్లారెడ్డి కాలేజీలో ఉన్నాం అనమాట. సో ఒక్కసారి మల్లారెడ్డి స్టూడెంట్స్ అంతా మల్లారెడ్డి గారికి ఓ వేసుకోండి. ఇంకొక్కసారి ఏంటి సార్ ఇంత రీసౌండ్ వస్తుంది? రీసౌండ్ కాదు, ట్రిపుల్ సౌండ్ వస్తుంది. సో ఫస్ట్ డాన్స్ చేద్దామా మల్లారెడ్డి గారితో? డాన్స్ చేద్దామా? డీజే స్టిల్ చేద్దామా? ఓకే. మ్యూజిక్ పెట్టవే. చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకేమో హీరో కొట్టది తిను చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకేమో హీరో కొట్టది తిను మల్లారెడ్డి గారు బేసికల్గా ఏ కాలేజీకి వెళ్ళినా కానీ పిల్లలు చాలా షై ఫీల్ అవుతుంటారు, ఏదన్నా చేయమన్నా కానీ చాలా సిగ్గుగా ఉంటారు. అలాంటిది మీ కాలేజీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీకన్నా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎలా అనిపిస్తుంది? మా పిల్లలు చాలా షార్ప్. మన తెలంగాణ పిల్లలు ప్రపంచంలోనే షార్ప్ అయ్యారు. వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళని మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, తప్పకుండా వాళ్ళు షైన్ అవుతారు. మామూలుగా షార్ప్ కాదు, వాళ్ళు ఏదో భయపడ్డట్టు వాళ్ళు ఇన్ని దినాలు ఒంటింటికే దానికే పరిమితమై ఉంటుంటారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రపంచంలోనే పెద్ద లీడర్లు కాబోతున్నారు మనోళ్ళు, ప్రపంచంలోనే నంబర్ 1 కాబోతున్నారు మనోళ్ళు. కాబట్టి వాళ్ళు అన్ని రంగాలలో ఇప్పుడు నంబర్ 1 ఉన్నారు. అండ్ అట్లా తయారు చేస్తున్నాం. అట్లా రీసెంట్ గా చూసుకుంటే మల్లారెడ్డి గారిది పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ ఈ డైలాగ్ ఇండియా వైడ్ ఫేమస్ అయింది, తెలుసు కదా? లక్షలలో నేను చెప్తాను, ఇండియా వైడ్ ఫేమస్. నేను చెప్తాను, నువ్వు చెప్పేది. పాలమ్మిన బోర్వెల్ నడిపించిన కష్టపడ్డా కాలేజీలు పెట్టినా స్కూల్ పెట్టినా సక్సెస్ అయినా. ఎస్, ఈ డైలాగ్ తో చాలా మంది పిల్లలకి ఇంకా యాక్టివ్ అయి ఉంటారు. చెప్పమని